హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇగో మార్నింగ్ నేనైతే లేసాను. 8 అవుతుంది. నా పిల్లలు ఇంకా లేవలేదు. ఫస్ట్ టైం నా పిల్లలు 9 వరకు పడుకున్నారు. అసలు ఫస్ట్ టైం ఎప్పుడు అంత పడుకోరు, కానీ ఈరోజు ఏంటో 9 అయినా లేవలేదు. సో ఇంకా నేను 7:30కి అట్లా లేసాను. చాలాసేపు ఊరికే కూర్చున్నాను. అంటే నేను గిన్నెలు కడుతుంటే సౌండ్ చేస్తే లేగుస్తారేమో అని చెప్పేసి చాలాసేపు అట్లనే కూర్చున్నాను, బ్రష్ చేసుకున్నాను. అయినా లేవట్లేదు. 8:40 అవుతుంది, అయినా లేవట్లేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఎట్లా లేచేటట్టు లేరని చెప్పేసి 9కి గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట నేను. సో ఇంకా నేను ఇలా గిన్నెలు కడగడం స్టార్ట్ చేశానో లేదో వాళ్ళైతే లేసారన్నమాట. సో ఇంకా నేను మెల్లమెల్లగా పని అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. అయితే నేను గ్యాస్ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి కొంచెం డర్టీగా పడిందని చెప్పేసి ఇట్లా క్లీన్ చేద్దామని మొత్తం అంటే స్క్రబ్బర్తో రాసేసాను. ఇంకా నా కూతురు అయితే లేచిందన్నమాట. లేవగానే తను ఒక 2 నిమిషాలు అన్న ఎత్తుకుంటే కానీ తను ఊరుకోదు. ఒక 2 నిమిషాలు ఎత్తుకున్న తర్వాత మంచిగా ఆడుకుంటుంది. నా కూతురు ఎప్పుడు లేచి అసలు ఏడవదు, కానీ లేవగానే ఒక 2 నిమిషాలు అయితే ఎత్తుకొని అయితే ఉండాలన్నమాట. ఎత్తుకొని అట్లా మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు మాట్లాడితే మాత్రం గమ్మున అయిపోతాయి. ఎంతసేపు అయినా ఆడుకుంటుంది అన్నమాట. నేనైతే గ్యాస్ అయితే మంచిగా క్లీన్ నైట్ చపాతీ చేశాను. అంత అంటే బ్లాక్గా మొత్తం పడింది. అయినా ఆయిల్ కూడా ఉంది, టైల్స్ మొత్తం ఆయిల్ ఉందని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా స్క్రబ్బర్ వేసి మొత్తం రాసేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే నా కొడుకు నా దగ్గరనే ఉన్నాడు. సో అట్లా కనీసం 3-4 డేస్కైనా ఒకసారి క్లీన్ చేస్తాను, లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఎందుకో నాకు అంటే వంట చేసే దగ్గర నీట్గా ఉండకపోతే మనసు కోపం వస్తుంది. నా డ్రెస్ చూసేయమనుకోకండి. అంటే అట్లా మా ఆయన తీసుకున్న నైట్ బట్టలు ఉతుకోక 2-3 రోజులు ఒంట్లో కొంచెం నీచంగా ఉంటుంది, బట్టలు ఉతుకోక అట్లా వేసుకున్నాను అన్నమాట. సో ఇంకా గిన్నెలు తోమేసి ఇంకా మంచిగా అట్లా క్లీన్ చేసేసాను. టైల్స్, గ్యాస్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఇంకా నేను బ్రష్ చేశాను. ఇంకా టీ కూడా తాగలేదు. ఇక వాళ్ళు లేవట్లేదు అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను అన్నమాట. నేను ఇట్లా స్టార్ట్ చేసినా లేదో లేసారు వాళ్ళు. ఇక మొత్తం కడిగేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇల్లు ఊడ్చి అవన్నీ చేద్దామని చెప్పేసి చేశాను అన్నమాట. ఇంకా నేను ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడగడం, గ్యాస్ కడగడం మొత్తం అయిపోయింది. ఇంకా తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఊడ్చేసి మొత్తం నీట్గా మాపు కూడా వేసేసాను. ఇక మా పిల్లలు చూడండి బయట ఆడుతున్నారు. నడు అమ్మలుగా మా ఆడుకున్నారండి.
మీద పడితే రాళ్ళు లే 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 పైకి లే లేగు లే పైకి లే దా ఇంట్లో కొందా ఇంట్లో కోదండ్రా ఇంట్లోకి 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 పై ఇంట్లోకి నేను ఇంట్లోకి అవతారం చూసినా ఎట్లుంది మరి ఇంట్లో ఇంట్లో కూర్చో ఆడ కూర్చో మా పెట్టు రా అక్కడ కూర్చో అన్న దగ్గర కూర్చో అన్న దగ్గర కూర్చో లే అన్న దగ్గర కూర్చోలే లేకు పైకి లే 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 కూర్చో అన్న దగ్గర మా భయం లేకుండా పోతుందా కాళ్ళు అంతా ఏంది ఏడంటించుకొచ్చుకున్నావు అదంతా దెబ్బ పడుద్ది చూడు దెబ్బ పడుద్ది ఇక మా పాప వాళ్ళ డాడీని క్యాబ్ పెట్టుమని వెనకాల పడుతుంది చూడండి ఎట్లా పోతుందో వాళ్ళ డాడీ ఏమో బ్రష్ చేసుకుంటుంటాడు అనమాట క్యాబ్ పెట్టు డాటా అని వెనకాల పోతుంది ఇక్కడ ఇంకా మేము మొహం కడుక్కోవడం అన్నీ చేసేలేపు వాళ్ళ డాడీ అయితే వచ్చాడు మా ఆయన టవల్ మీద ఉన్నాడని ఏమనుకోకుండా ఎందుకంటే ఆయన వచ్చేసరికి నేను వాటర్ పెట్టి అంటే నైట్ డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు కదా వచ్చేసరికి వాటర్ పెట్టి ఉంచుతాను అనమాట ఇక రాగానే వాళ్ళిద్దరు అట్లా డాన్స్ చేస్తున్నారు పాటలు పట్టుకొని ప్లీజ్ బ్యాడ్గా అయితే అనుకోకొని మా ఆయన టవల్ మీద ఉన్నాడని ఏదో అట్లా తీయాలనిపించి తీసాను నా పాప కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను డైలీ అంతేనండి ఇంకా వాళ్ళ డాడీ రాగానే అట్లనే చేస్తాను అనమాట ఇక అక్కడైతే అయిపోయింది ఇంకా నేను టిఫిన్ వేద్దామని చెప్పేసి ఉప్మా వేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ చేస్తున్నాను అనమాట రెడీ చేస్తున్నా ఈయన ఉప్మా చేస్తుంటే మా ఆయన మధ్యలో ఊరిస్తూ ఉన్నాడు జీడిపప్పు వేయి ఇంకా శనగపప్పు వేయి జీలకర్ర వేయి ఆవాలు వేయి అన్నీ వేయి అని చెప్పేసి ఊరిస్తూ ఉన్నాడు అన్నమాట ఇంకా బయటకు వెళ్ళేది ఉందని చెప్పేసి హడావిడిగా చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే నేను కొత్తది ఏమంటారు ఓటర్ ఐడి అప్లై చేస్తున్నాను ఇప్పుడు కొత్తది అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు మీద ఇప్పటివరకు లేదన్నమాట వాళ్ళ ఇంటి పేరు మీద చేంజ్ చేయించుకుందామని చెప్పేసి వెళ్దామని చెప్పేసి హడావిడిగా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఉప్మా చేసి తినేసి ఇంకా స్నానాలు చేసేసి అయితే వెళ్ళిపోయామన్నమాట సో వెళ్ళిన పని అయితే అయిపోయింది కానీ సో ఇంతేనండి వీడియో ఈరోజుకైతే ఏం తీయలేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది సో అందుకని చెప్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సో ఇంకా ఇంతేనండి వీడియో అయితే సో ఇంకా అయిపోయిందండి బాయ్